రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల సర్పంచ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ల చెక్ పవర్ ను తక్షణమే నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై సర్పంచ్లు నేరుగా చెల్లింపులు చేయలేరు. అత్యవసర చెల్లింపులకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. సిఎఫ్ఎంఎస్ బిల్లుల ప్రక్రియలో కూడా మార్పులు చేశారు. ఇకపై బిల్లులు ముందుగా డీడీఓ పరిశీలనకు వెళ్లి ఆమోదం తర్వాత మాత్రమే ట్రెజరీకి చేరనున్నాయి. గ్రామ కార్యదర్శులు సర్పంచ్లు కుమ్మక్కై నిధుల దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,350కు పైగా గ్రామ పంచాయతీల్లో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఏప్రిల్ 3 నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. తహసీల్దార్, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలు సహా పలువురు అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయంపై డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కీలక సూచనలు చేశారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగకుండా ఉండాలంటే సమర్థవంతమైన అధికారులను నియమించాలని సూచించారు. అలాగే త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద సర్పంచుల అధికారులపై ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణలు విధించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల సర్పంచ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ల చెక్ పవర్ ను తక్షణమే నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై సర్పంచ్లు నేరుగా చెల్లింపులు చేయలేరు. అత్యవసర చెల్లింపులకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. సిఎఫ్ఎంఎస్ బిల్లుల ప్రక్రియలో కూడా మార్పులు చేశారు. ఇకపై బిల్లులు ముందుగా డీడీఓ పరిశీలనకు వెళ్లి ఆమోదం తర్వాత మాత్రమే ట్రెజరీకి చేరనున్నాయి. గ్రామ కార్యదర్శులు సర్పంచ్లు కుమ్మక్కై నిధుల దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,350కు పైగా గ్రామ పంచాయతీల్లో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఏప్రిల్ 3 నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. తహసీల్దార్, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలు సహా పలువురు అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయంపై డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కీలక సూచనలు చేశారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగకుండా ఉండాలంటే సమర్థవంతమైన అధికారులను నియమించాలని సూచించారు. అలాగే త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద సర్పంచుల అధికారులపై ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణలు విధించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల సర్పంచ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ల చెక్ పవర్ ను తక్షణమే నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై సర్పంచ్లు నేరుగా చెల్లింపులు చేయలేరు. అత్యవసర చెల్లింపులకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. సిఎఫ్ఎంఎస్ బిల్లుల ప్రక్రియలో కూడా మార్పులు చేశారు. ఇకపై బిల్లులు ముందుగా డీడీఓ పరిశీలనకు వెళ్లి ఆమోదం తర్వాత మాత్రమే ట్రెజరీకి చేరనున్నాయి. గ్రామ కార్యదర్శులు సర్పంచ్లు కుమ్మక్కై నిధుల దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,350కు పైగా గ్రామ పంచాయతీల్లో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఏప్రిల్ 3 నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. తహసీల్దార్, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలు సహా పలువురు అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయంపై డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కీలక సూచనలు చేశారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగకుండా ఉండాలంటే సమర్థవంతమైన అధికారులను నియమించాలని సూచించారు. అలాగే త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద సర్పంచుల అధికారులపై ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణలు విధించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.